పండగ ఏదైనా పెద్దల హడావుడి కన్నా పిల్లల హడావుడి ఎక్కువ కదా. ఈ కృష్ణాష్టమికి అయితే మరీను. ఇవాళ మా వీధిలో పిల్లలందరూ కలిసి మొదటిసారి ఉట్టి కొడదామని మొత్తం అన్ని పురమాయింపులు వాళ్ళే పురమాయించుకున్నారు. అసలు వీళ్ళు ఇంత బాగా చేసుకుంటారని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా ఎంత బాగా చేసుకున్నారో. ఇంకో విషయం ఏంటంటే ఉట్టి కొట్టడానికి కావాల్సిన సామానం అంతా వాళ్ళే వెళ్ళి తెచ్చుకున్నారంట. సాయంత్రం పూట పెద్దవాళ్ళు ఇలా కర్రలు కట్టి ఉట్టది అరేంజ్ చేశారనమాట. ఇంకా ఉట్టి అవన్నీ కట్టేసిన తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కొట్టడం అయితే ప్రారంభించారు. మొత్తం ఎన్ని నీళ్ళు పోసేసుకున్నారు, ఏదో వాన వచ్చినట్టు తడిపేసుకున్నారు. నిజంగానే వాన గట్టిగానే వచ్చింది. ఇంకా అందరూ కొట్టడం అయిపోయిన తర్వాత మా రోషన్తో కొట్టించారనమాట. మా వీధిలో అందరికన్నా చిన్నపిల్లడు వీడే, అలాగే ఫస్ట్ చందా ఇచ్చింది కూడా వీడేనంట. అందుకని చెప్పి వీడితో కొట్టించారంట. వాడెక్కడ కొడతాడు, మా మావయ్య కొట్టించారు. ఇంకా పిల్లలు ఫస్ట్ వెయిట్ చేసేది దీనికోసమే కదా. ఎవరికి దొరికినంత వాళ్ళు ఏరేసారనమాట డబ్బులు. వీళ్ళతో పాటు మా బావ కూడా ఏరాడు. మా బావకు 14 రూపాయలు దొరికాయంట. నాకైతే చిన్నప్పుడు 2 రూపాయలకి మించి 1 రూపాయి కూడా ఎక్స్ట్రా దొరికేది కాదు. ఎంత సందడిగా చేసుకున్నారో కదా. కానీ ఇదంతా చూడడానికి నేనే లేను, ఊరెళ్ళాను. వచ్చేసరికి మొత్తం అయిపోయింది. ఒకవేళ వచ్చే సంవత్సరం ఉట్టు కొడితే అప్పుడు చూసి ఆనందించాలంతే.